విడిచిపెట్టడం కాదు. రెండు చెవులు ఉన్నాయి కదా అని ఒక చెవు నుంచి లోపలికి వెళ్ళి ఇంకో చెవు నుంచి విడిచిపెట్టడం కాదు. అది ఆచరణ, అనుష్ఠానం వరకు రావాలి. శరీరం పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. ఎప్పుడు పోతుందో తెలియదు. ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇది బాగుంటుంది స్వామి, ఇది ఎగ్జాంపుల్. అందరికి బాగా నన్రాగా తెలియదు ఎప్పటియానా. ఇప్పుడు 1000 రూపాయలు సరిపోస్తాం. 1,00,000 రూపాయలు ఉన్నాయి మన చేతిలో. ఎక్కడికి వెళ్ళాము? బిగ్ బజార్కి వెళ్ళాము. ఏది కొనాలో అది కొనము, కనిపించిందల్లా కావాలనిపిస్తుంది. 1,00,000 రూపాయలు సరిపోనే సరిపోదు. ఇప్పుడు డబ్బులు పోతే మరి సంపాదించగలం, కానీ జరిగిపోయిన కాలం తిరిగి వస్తుందా? రానే రాదు. మన యవ్వనం పోయింది, తిరిగి వస్తుందా? బాల్యం పోయింది, తిరిగి వస్తుందా? రామచంద్రుడే పిరాటితో అన్నారు, ఆ కాలం ఇప్పటి వరకు 10 మాసాలు దూరం అయి ఉన్నారు కదా, సరే, కానీ ఆ కాలం ఉందే, ఆ కాలాన్ని నేను తిరిగి తీసుకురాలేను సీతే అన్నాడు రామచంద్రుడు. కనుక కాలము చాలా విలువైనది. పోయిన కాలం తిరిగి రాదు. அந்த அவத்தோட இப்போ உதாரணத்துக்கு குழந்தாவது தவழ்ந்தா ரொம்ப நல்லா பார்க்கலாம் தவழ்த்து. இப்போ நான் தவழ்ந்தேன்னா கலட்டு పిల్లలు తప్పటడుగులు వేస్తే అందంగా ఉంటుంది, బాగుంటుంది, చూడాలనిపిస్తుంది. అలాంటి బర్రెలా ఉండి తప్పటడుగులు వేస్తే కర్రతో కొడతారు. జ్ఞానానికి విలువనివ్వాలి. జ్ఞానమే, జ్ఞానం కోసంగానే మనకు ఈ జన్మ. విషయాంతర అనుభవం కాదు. రజోగుణం తమోగుణం వద్దు, సత్వగుణమే కలిగి ఉండాలి. సత్వగుణం ఉండాలి అంటే ఆహార నియమం ఉండాలి. ఆహార నియమం ఉంటే సత్వగుణం ఉంటుంది. సత్వగుణం ఉంటే ఆచార్యుని ఆశ్రయిస్తాము. ఆచార్యుని ఆశ్రయించగా తత్వత్రయ జ్ఞానం లభిస్తుంది. తత్వత్రయ జ్ఞానము లభించగా వినగా అది ఆచరణ వరకు రాగా అప్పుడు పెరుమాళ్ళ కటాక్షం మనకు లభిస్తుంది.